తీసుకురా తీసుకురా నగేష్ బోలా గ్రూపులో ఎవరమ్మా మాట్లాడింది ఎవరు ఇటు తీసుకురా 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 నగేష్ బోలా గ్రూపులో ఎవరమ్మా మాట్లాడింది ఎవరు ఇటు తీసుకురా ఏం జరిగిందమ్మా? ఏంటిది? ఎందుకోసం వచ్చిన పోలీస్ స్టేషన్ ఏమైంది? సో నేను నా భర్త విడిపోయినామని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం బహదూర్పుర పిఎస్ ఇది. బహదూర్పుర పిఎస్ లో నేను నా భర్త కొంచెం గొడవ పడి అతన్ని తీసుకొని వెళ్ళినారని చెప్పేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా జస్ట్ పిటిషన్ వేసినారు. వాళ్ళ పేరెంట్స్ కి పిలిపించి మాట్లాడతాం అది ఇదని చేసినారు అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించినారు సార్. పిలిపిస్తే వాళ్ళు ఇక్కడనే సార్ వాళ్ళ ముంగల ఒప్పుకొని ఈ సండే రోజు తీసుకొని వస్తాము లేదంటే అమ్మాయిని తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకుంటామని ఒప్పుకొని వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 3 days వాళ్ళ సిస్టర్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఫేక్ నోటీస్ సంతోష్ అన్న E96 సంతోష్ అన్నకి పంపించింది. అన్న ఏం చేసినారంటే అందులో కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మౌనిక మేడం, ఎస్ఐ మౌనిక మేడం అయితే లీవ్ లో ఉన్నారు. ఆ రోజు ఆ మేడం లేకుండే. ఆ మేడం నేను మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించినారు. నా నుంచి వాళ్ళకి వాళ్ళ ఆస్తికి ముప్పు ఉందని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించింది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. అది మాట్లాడడానికని నేను మేడం కి కాల్ చేస్తే మేడం రెస్పాన్స్ అవ్వలేదు అని చెప్పేసి సంతోష్ అన్న ఉండి నాకు పెట్టమ్మా నేను నంబర్ పెడతా నేను మాట్లాడతా మాట్లాడినాక మేడమే రమ్మన్నాక ఈ రోజు రమ్మన్నారు. రేపు రండి సంతోష్ గారు రేపు మాట్లాడదామంటే సరే అనేసి అన్న వచ్చినారు. మాట్లాడుతున్న ఆ సిచ్యువేషన్ లో ఇంకొక అన్న ఎవరైతే ఇట్లా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ మేడం అన్నారు కదా ఎవరైనా ఒక్కోళ్ళే ఉండండి అంటే, లేదు మేడం ఆ రోజు ఇద్దరం వచ్చాము, నేను నాగేష్ అన్న ఇద్దరం కూడా ఉంటాము అని అంటే, ఆ గ్యాప్ లోనే ఇంకొక సివిల్ డ్రెస్ లో ఉన్న సార్, నాకు నేమ్ అయితే తెలియదు సార్ ఆ సార్ది, ఆ సార్ ఉండి అన్నారు కదా ఏ అనేసి అంటే కొంచెం ఇట్లా సీరియస్ గా ఏ ఆగు అనుకుంటా అనేసరికల్లా అన్నుండి ఏ అని ఎందుకు మాట్లాడుతున్నారు, మేము కంప్లైంట్ గురించి మాట్లాడడానికి వచ్చినాం కదా అనే గ్యాప్ లో ఇంకా వాళ్ళు సీరియస్ అయిపోయినారు. ఆ సీరియస్ అయిపోయినాక ఆ ఏ అనేసి అన్న కాలర్ ఇంకొక సార్ ఎవరైతే ఉన్నారో వేరే సార్ కానిస్టేబుల్ కాలర్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ పట్టుకొని ఇట్లా గుంజుకొస్తున్నారు బయటకి. రాకేష్ అన్నకి ఇట్లా గుంజుకొని వస్తున్నారు. మీరు ఎందుకు అట్లా గుంజుకొని వస్తున్నారు, మేము మాట్లాడడానికి వచ్చినాము, ఆయన ఏ అని అనడం తప్పు కరెక్ట్ కాదు కదా అని మాట్లాడేసరికల్లా మీరు కూడా ఇట్లా వీడియోస్ తీయొద్దు అది ఇది అని చెప్పేసి సార్ వాళ్ళు అట్లా సీరియస్ అయినారు. కొంచెం సీరియస్ అయ్యేసరికల్లా ఇక ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు సార్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ సార్ కూడా వచ్చి ఇక్కడ మీడియా వాళ్ళ పైన ఎట్లా పడితే అట్లా కొంచెం ఉర్రడం వల్గర్. మీరు కూడా చూసింది కదా సిఐ గారు ఒక జర్నలిస్ట్ పైన ఎట్లా మాట్లాడుతున్నాడు విన్నారు కదా, ఏమని మాట్లాడారు? అది ఇది అనుకుంటా దౌర్జన్యంగా లాగెళ్ళడాలు, లోపలికి తీసుకెళ్ళి అందరినీ లాగెళ్తున్నాడు, మీడియా వాళ్ళందరికీ తీసుకొని వెళ్తున్నాడు లోపలికి సార్. అదే సార్ అసలు యాక్చువల్ గా మేడం అయితే సార్ వాళ్ళు ఏం తిట్టలేరు, ఎస్టీ అమ్మాయి ఇవన్నీ ఏం తిట్టలేదు. ఇంకా మేడం ఇందాక నన్ను లోపలికి పిలిపించి ఒక మాట ఏమన్నదంటే, నీ కేసు ఇక్కడ నడవకపోయినా మేము తీసుకున్నాము, ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు అని చెప్పేసి మేము తీసుకున్నాము, ఇప్పుడు వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు గజ్వెల్కి వెళ్ళు, ఎవడెవడో వేస్ట్ బాడుకోలతో నేను పడాలంటే పడను అని మేడం తిట్టినారు లోపల. తిట్టింది లోపల తిట్టినాక అదేంది మేడం నేనేం ఇష్యూ చేసినా నా పైన ఎందుకు కొడుతున్నారు మీరు అంటే ఇక్కడ పట్టించుకొని అన్నందుకే నేను మీడియాకి అప్రోచ్ అయినాను. వాళ్ళు ఆ సార్ వాళ్ళు కానీ నేను పిలుస్తానే వచ్చినందుకు మొన్న వచ్చి మాట్లాడితే మా అత్తగారు ఉండి తీసుకొని వస్తామని చెప్పేసి ఇక్కడ పేపర్ రాయించుకొని సిగ్నేచర్స్ పెట్టేసి వెళ్ళినారు. పోలీస్ స్టేషన్ లో ఇంకొక సార్ ఇప్పుడు వెళ్ళినారు కదా ఆ సార్ ఇంకొక మేడం ఉండే, యాక్చువల్ గా మౌనిక మేడం రోజు లీవ్ లో ఉన్నారు, రాలేదు. మా అత్త వాళ్ళు ఏం చేసినారంటే ఆ మేడం మేము మీడియా వాళ్ళందరూ బలవంతంగా సిగ్నేచర్స్ పెట్టించుకున్నాం అని చెప్పేసి ఫేక్ నోటీస్ పంపించినారు. సంతోషం మీ దగ్గర నుంచి ఏం ఆశించి వచ్చిండ్రు మీరు అని చెప్పేసి జర్నలిస్ట్ మీ దగ్గర నుంచి ఏమైనా ఆశించి? ఏం లేదు, అవును అంటున్నారు సిఐ గారు ఏం ఆశించి వచ్చినారు అనేసి అని అంటున్నారు. నేనైతే అట్లాంటిది ఏం కూడా అవును అవును సిఐ గారు అంటే నాతో మాట్లాడలేదు, సార్ వాళ్ళతోనే మాట్లాడినారు, అన్న వాళ్ళతోనే. ఇక్కడ ఇంకొక సార్ మేడం వాళ్ళు ఉండి మాట్లాడి తీసుకొని రావాలి మీతోనే ఉన్నాడు,
మీరు దాచిపెట్టుకొని ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి పేపర్ రాయించుకున్నారు వాళ్ళే. రాయించుకున్నాక సరే అని ఒప్పుకున్నాక ఇప్పుడు మేడంకి కాల్ చేస్తే మేడం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఆఫ్టర్ 3 days మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉండి ఫేక్ నోటీస్ పంపించింది E96 సంతోష్ అన్నకి. అది పంపించినాక అందులో ఆ రోజు మౌనిక మేడం ఎస్ఐ మేడం లీవ్లోనే ఉన్నారు, తన నేమ్ కూడా రాసింది. సరే ఒకసారి స్టేషన్కి వెళ్ళి మనం మాట్లాడదాము, ఏమంటారో మాట్లాడి తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనేసి వచ్చినాం అన్న ఇక్కడికి. దాని తర్వాత ఇక్కడ రాగానే అక్కడ సివిల్ డ్రెస్లో ఉన్న సార్ రాకేష్ అన్న పైకి అట్లా అనుకుంటా సీరియస్ అవ్వడం వంటిది జరిగింది ఇక్కడ. అర్చన. తీసుకో. మనం ఇప్పుడు బౌద్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి సిఐ యొక్క అరాచకం మనకు పక్కన ఉన్నటువంటి బాక్స్లో కూడా కనబడతా ఉంటాయి. చాలా విజువల్స్ కూడా వచ్చినాయి. చాలా మంది జర్నలిస్టులు ఇక్కడికి ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మీ పేరు ఏమన్నారు? అర్చన ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి అర్చన యొక్క భర్త నన్ను పట్టించుకోవట్లేదు సార్, ఈ ఏరియాలో ఉంటున్నాడు, మీ పోలీస్ స్టేషన్ పిఎస్లోనే ఉంటున్నాడు, నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగినా కానీ ఆమెకు ఎవరు కూడా సహకరించలేదు. మానవత్వ దృక్పథంతో E96 టీవీ సంతోష్ కావచ్చు, నాగేష్ కావచ్చు, అలాగే రాకేష్, ఇంకా మిగతా సంబంధించిన దాసరి సినన్న కావచ్చు, మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా YRTV సంబంధించిన అందరూ కూడా సహకరించడం జరిగింది. అమ్మాయికి హెల్ప్ చేద్దాం అన్నటువంటి ఆలోచనతోటి పాపం ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది. సో ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు కాబట్టి దయచేసి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి ఈ అమ్మాయి తరఫున మాట్లాడడానికి రావడం జరిగింది. సో గతంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈమె గజ్వేల్లో కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు అంటూ. సో ఎటకేలకు ఇక్కడ పిటిషన్ ఇస్తే పిటిషన్ పట్టించుకోవట్లేదు. సో ఈమె ఫోన్ చేస్తే ఎస్ఐ అయినటువంటి మౌనిక రమ్మని చెప్పేసి అన్నది. దాని తర్వాత ఆమె లీవ్ లో ఉంది. దాని తర్వాత ఈమె వచ్చి ఎన్నిసార్లు అడిగినా కానీ కనీసం దాని మీద ఏది లేదు, అతి లేదు, గతి లేదు. సో ఈమె తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఐ లేడు, సిఐ లేకపోవడంతో లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్టు మాట్లాడుతూ ఉంటే కానిస్టేబుల్ ఒకరేమో కాలర్ పట్టుకొని లాక్కెళ్ళడం, ఇంకోలేమో పాయింట్ పట్టుకొని గుంజుకెళ్ళడం, లోపల నానా రకాలైనటువంటి బూతులు జర్నలిస్టులను తిట్టేసిండు. సో ఇదేంటి సార్ అని చెప్పేసి అని సిఐ దగ్గర అడిగితే సిఐ ఇంకా రెచ్చిపోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురుతో పాటు ఇంకా ఉన్నటువంటి 6-7 జర్నలిస్టుల పైన, మొత్తం 10 మంది జర్నలిస్టుల పైన లాక్కెళ్ళి ఆ సెల్లార్లో లోపల పడేసిండు. ఆ సెల్లో పడేసిండు కదా ముగ్గురిని మొత్తానికి ఒక 5-6 తీసుకుపోయాడు ఫస్ట్. దాని తర్వాత ఏమో ముగ్గురిని లోపల E96 సంతోష్, రాకేష్, అలాగే నాగేష్. సో ఈ ముగ్గురు ఇప్పుడు లోపల ఉన్నారు. లోపల ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, లోపల కానిస్టేబుల్ ఆమె ఎస్టీ అట. సరే ఎస్టీనో ఎస్టీ మనకు తెలియదు. ఎస్ఐ ఏమని చెప్తున్నాడు, షాకిర్ అలీ ఏమని చెప్తా ఉన్నాడు అంటే, లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్ నీకు నీ విధులకు భంగం కలిగించిండు, నీ మీద నానా రకాలుగా తిట్టిళ్ళు, నిన్ను కులం పేరు పెట్టి దూషించిళ్ళు, కాబట్టి నువ్వు SC/ST కేసు పెట్టమ్మా అని చెప్పేసి షాకిర్ అలీ సిఐ, బౌద్పూర్ సిఐ షాకిర్ అలీ ఆమెను ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఆమెతోటి SC/ST కేసు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాము. లోపల అది రాస్తాం. ఎంత దుర్మార్గం చూడండి. పాపం ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది, రేపో మాపో డెలివరీ అవుతుంది. ఈ అమ్మాయి తరపున మాట్లాడడానికి ఒక జర్నలిస్ట్ ముందరికి వస్తే ఇవాళ జర్నలిస్టుల మీదనే, ఈమె కూడా ఎస్సీ తల్లి ఎస్సీ మహాదిగా, మీరు వాళ్ళేమో గౌడ, మీ యాదవ్ పెళ్లి చేసుకో, ఇలా భర్త యాదవ్, ఈమె కూడా ఒక ఎస్సీ తరపు నుంచి మాట్లాడడానికి భుజస్కంధాల మీద వేసుకొని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి దయచేసి ఈ అమ్మాయికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మాట్లాడాలనుకున్నట్టయితే కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా, జర్నలిస్టులతో మాట్లాడేటువంటి తీరుగా కూడా మాట్లాడొచ్చు కదా. ఏది లేకుండా వల్గర్ గా బిహేవ్ చేసి ఇలా ఈ అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ లడ్డు రోడ్ మీదకి తోసేసింది. జర్నలిస్టులతో ఈ విధంగా మాట్లాడితే, ఇట్లా ప్రవర్తిస్తే, జర్నలిస్టుల పైన ఇట్లా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటిదిగా? ఒక పోలీసులు అంటే కాకి యూనిఫామ్ చేసుకున్నటువంటి మీ పైన ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఒక మంచి ఒపీనియన్ లేదు. లోపలికి వచ్చిన తర్వాత నానా రకాలైనటువంటి బండబూతులు తిడతారన్నటువంటి పేరే ఉన్నది. మేము స్వయంగా కూడా చూసినాం కదా. మేము నిత్యం లేస్తే ప్రజల్లో ఉంటాము, మా తరపు మేమే లోపలికి వస్తే మమ్మల్ని ఇంత వల్గర్గా బిహేవ్ చేస్తున్నారంటే, మీ కాడికి పిటిషన్ తీసుకొచ్చేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఏ రకంగా బిహేవ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అట్రాసిటీ కేసు పెడతారట వీళ్ళందరి మీద. అందరి మీద పెడతారో చూద్దాం ఒకసారి. సిరన్న, మీరు కూడా సిరన్న కూడా ఉన్నాడు, దాసరి సిరన్న, కాలేజీ టీవీ అన్న కూడా లోపలికి వస్తే అన్నను కూడా కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళి లోపల బొక్కలు వేస్తాం మేమని చెప్పేసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏందన్నా ఇప్పుడు ఇందాక మనం చూసినాం సిఐ యొక్క బిహేవ్ ఎట్లా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ కానిస్టేబుల్ మరి ఎస్ఐ మనకు తెలియదు, మౌనిక. సో ఆమెకు ఆల్రెడీ ఆమె పేరు మీదనే ఈ అమ్మాయికి సంబంధించిన ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అత్తగారు ఎవరైతే ఉన్నారో నోటీస్ పంపించారు. అది ఫేక్ నోటీస్ ఏదో మనకు తెలియదు కానీ నోటీస్ పంపించారు.
అయితే మా సంతోష్ అనే జర్నలిస్ట్ ఎవరైతున్నారో ఆయన అమ్మ మౌనికకు ఫోన్ చేసి, అమ్మ మేడం మీకు కూడా వచ్చింది నోటీసు, ఏంది పరిస్థితి అని చెప్పి అడిగితే రమ్మని అంటే వీళ్ళు వచ్చిర్రు. ఆమె రమ్మనగా ఓ ఆమె రమ్మంటే ఈ అమ్మాయి సంతోష్ అండ్ రాకేష్ నాగేష్ అందరు కలిసి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ అమ్మాయి కొత్తతో మాట్లాడతారట. అట్లెట్లుంటామా మేము కూడా ఉంటాము, ఆమె అమ్మాయికి ఏం తెలియదు పాపం అమ్మాయి కదా అని చెప్పి ఆమెకు తోడుగా వస్తే వాస్తవంగా ఈ అమ్మాయి ఒంటరిగా 9 నెలల కడుపుతున్నది. ఒకసారి చూడండి మీరు, 9 నెలల కడుపుతున్నది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఆమెకు డెలివరీ అవుతుంది. ఈ సమయంలో వాళ్ళ భర్తను, ఆ భర్త వాళ్ళ పేరెంట్స్ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈమె మాదిగా అని చెప్పేసి వాళ్ళు నిరాకరిస్తున్నారు. సో ఈ క్రమంలో ఆ భర్తను అబ్స్కాండ్ చేసినట్టు తెలిసింది. తెలిస్తే ఈమె ఆల్రెడీ గజ్వేల్లో కేసు పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వచ్చి మాట్లాడితే ఈ పోలీస్ స్టేషన్లోనే సిఏ గారు ఫోన్లో మాట్లాడారు. ఆమెతోటి మాట్లాడి ఇక్కడ కానిస్టేబుల్తో రాయించారు. ఏం రాయించారు? వారం రోజుల్లోగా ఈ అమ్మాయిని 10 రోజుల్లోగా ఈ అమ్మాయిని మేము తీసుకుపోతాం, లేదంటే ఆ భర్తను అప్పగిస్తాం, లేదంటే మేము ఆ భర్త లేకపోతే మేము తీసుకుపోయి మేమే డెలివరీ చేపిస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజుకి 10 రోజులు దాటింది. దాటినప్పుడు ఆ విషయం అడగడానికి పిఎస్కి వస్తే మేము రాయించలేదు, మేము రాయిస్తాం కానీ అదేదో మానవత్వ దృక్పథం రాయిస్తాం. ఎందుకు మానవత్వ దృక్పథం రాయించాలి? మీరు యాజ్ పర్ లా ప్రకారం పోవాలి. మీరు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు సిఐ గారు నేనే పోయి అడిగినా, నా మీద దౌర్జన్యం చేసిండు చాలా దుర్మార్గంగా. ఆ కానిస్టేబుల్ తోటి నన్నే గల్లో పెట్టి ఇష్టం చేసిండు. ఒక విజువల్ కూడా చూడండి ఇక్కడ, ఎంత దుర్మార్గంగా తీసుకురా అని చెప్పేసి ఏదో బీపీ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిఐ. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా విషయం ఏంది? ఆ మౌనిక అనేటువంటి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ ఎవరుతున్నారో అమ్మాయి ఎస్టీ అమ్మాయి అంట. ఇప్పుడు మేము ఆమె మీద ఎస్టీ అని చెప్పేసి ఏదో అన్నమని చెప్పేసి రాకేష్ మీద, నగేష్ మీద, అదే విధంగా ఇటు సంతోష్ మీద, ముగ్గురు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయమని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండు సిఐ. మేము ఏమంటున్నాం? మేము ముందే అడిగినాం, సీసీ కెమెరాలు తీయండి, ఎవరు ఏం మాట్లాడో తెలుస్తాయి అని చెప్పేసి సిఐ గారిని అడిగితే సిఐ గారు అన్నారు తీస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడేమో మొత్తం ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి సిఐ అంటా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టుల మీద, ఈ అమ్మాయి 9 నెలల కడుపుతో ఉన్నది, కనీసం మానవత్వం ఉండాలి కదా. ఆ భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. ఆమెకి ఒంటరిగా తిరుగుతుంది అమ్మాయి, ఒంటరిగా వస్తుంది. ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎవరు బాధ్యులు? సిఐ బాధ్యత వహిస్తారా? ఈ బహదూర్పుర పిఎస్ బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? 100% ఇందులో సిఐ గారి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు కనీసం మా వర్షన్ వినకుండా, కనీసం మేము ఏం చెప్తున్నాము అనేది చెప్పి వినకుండా ఇష్టం వచ్చినట్టు గల్లాలు పట్టేసి, మేము జర్నలిస్ట్లో అని చెప్పినప్పుడు కూడా గల్లాలు పట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకోవడం. ఇంకా విషయం ఏంది? ఈ అమ్మాయి అంటే మాకు డబ్బులు ఇచ్చిందని చెప్పి అంటారు. మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాం, ఎక్కడ ప్రజా సంస్థలు అక్కడ నిలబడతాం. ఈ అమ్మాయి పాపం ఒంటరిగా ఉన్నది, ఆ ఒంటరిగా కడుపుతో అని చెప్పేసి మానవ దృక్పథంతో మేము వస్తే మేము డబ్బులు తీసుకున్న అమ్మాయి దగ్గర చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు సిఐ. మేము ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాం సిఐని, మీరు ఆరోపణ చేసి కదా, మేము కూడా ఒక ఆరోపణ మేము చేస్తున్నాం. ఆ యొక్క యాదవ్ సమాజం సంబంధించిన కుటుంబం సంబంధించి మీరు ఎంత తీసుకున్నారు? వాళ్ళకి ఎందుకు అంత వత్తాసు పడుతున్నారు? మరి మీరు మొదటనే పిటిషన్ తీసుకోకపోతే అయిపోతుంది కదా. మేము తీసుకోము, మా పరిధికి రాదు అని చెప్పేసి అయిపోతుంది కదా. పిటిషన్ మీరు తీసుకుంటారు, తర్వాత ఈ అమ్మాయి తోటి రాయించి పేరెంట్స్ ఈ అమ్మాయిని కూర్చుని రాయిస్తారు. ఎందుకు రాయించాలి? మీరు రాయించదు కదా. అంటే సిఐ గారు చాలా స్పష్టంగా మరి దీన్ని ఇష్యూని మరి ఈ మాదిగా అమ్మాయి అని చెప్పేసా, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ అని చెప్పేసా నిర్లక్ష్యంగా ఈ అమ్మాయి పట్ల నిర్లక్ష్యం వివరిస్తున్నారు. ఇది నిండు కంప్లీట్ గా 9 నెలల కడుపుతో ఉన్నది. దయచేసి ఇది చాలా స్పష్టంగా, ఇది ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. సిఐ గారి దౌర్జన్యం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం జర్నలిస్టుల మీద అని చెప్పి భయపెట్టే విషయం కావచ్చు, లేకపోతే గల్లాబట్టి గుంజే విషయాలు కావచ్చు, ఇవన్నీ మేము కల్లారా చూసినాక దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం. ఇది సిఐ గారు మా వాళ్ళని నిర్బంధించారు, ఆల్రెడీ లాకప్ లో పెట్టారు, టార్చర్ కూడా పెడతారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సో ఎంతవరకు పోతారో మేము కూడా చూస్తాం. మీరు ఎంత టార్చర్ పెడతారో పెట్టండి. దానికి సంబంధించి న్యాయస్థానాలు కూడా మీ బండారం మొత్తం కూడా ఖచ్చితంగా ప్రజల ముందు తెలియబెట్టే ప్రయత్నిస్తాం. కోర్టులో కూడా మీ సంగతి ఏదో చూస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. సో ఇది మొత్తానికి ఆ సిఐ చేసేటువంటి దౌర్జన్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. పర్లేదా రావే చూస్తా ఉన్నారు మీరు, మొదటి నుంచి కూడా ఇక్కడే చూస్తా ఉన్నారు. ఒక సిఐ దౌర్జన్యం గిట్లా చేస్తా ఉన్నాడు. ఒక 9 నెలల ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఆమెకు అండగా ఉండాలని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ప్రయత్నం చేసి చెప్తారు. నేను బహదూర్పుర నియోజకవర్గం కాన్స్టెన్సీ ఇన్ఛార్జిని. నా పేరు యాదాసి నరసింహరావు మాదిగా. ఆల్రెడీ ఇది చాలా దౌర్జన్యమైన విషయం. ఒక సిఐ మరి జర్నలిస్ట్ మీద కేసు పెట్టడం అనేది, ఒక మాదిగ మహిళకు అన్యాయం జరుగుతుంటే న్యాయం గురించి పోరాడుతుంటే మరి జర్నలిస్టు మీద కేసులు బనాయించి ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయించడం చాలా అన్యాయం. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మా వాళ్ళు కూడా వస్తున్నారు.
జిల్లా కమిటీ కూడా వస్తుంది. మరి ఏందో మరి తాడో పేడో తెలుసుకుందాం. ఒకవేళ సిఐ ఇట్లా దీనికి ఒప్పుకోకుంటే మరి ఈయన్నే ధర్నా చేస్తాం. మరి వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది. దీని తప్పకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ సిఐ గారికి. మరి మా వాళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా మరి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ దృష్టి అన్నగారి దృష్టి కూడా, మందకృష్ణ మాదిగ అన్న గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది తప్పకుండా మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మరి మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మనం కూడా జర్నలిస్టులను కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నాం. ఒకవేళ ఆమెను లోపల ఉన్నటువంటి మౌనిక అనేటువంటి కానిస్టేబుల్ ని ఒకవేళ కనుక ఎస్టీ కులం పేరుతుంటే కనుక దూషించినట్టయితే సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు బయట పెట్టండి సార్, వాళ్ళు వల్గర్ గా బిహేవ్ చేసారు, వీళ్ళు వల్గర్ గా బిహేవ్ చేసారు చెప్పమని చెప్తే సిఐ గారు దాన్ని కూడా నిరాకరిస్తా ఉన్నారు. అది తప్పకుండా మరి ఒక వర్గానికి పత్తాసు పలకటం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అది బీసీ సామాజిక, యాదవ్ సామాజిక వర్గానికి మరి పత్తాసు పలుకుతుండు మరి సిఐ గారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మరి వాస్తవాలు తెలియాలంటే మరి సీసీ కెమెరా, సీసీ ఫుటేజ్ మరి చూస్తే అది వాస్తవాలు తెలుస్తాయి. మరి ఆయన ఎందుకు చేస్తుండో మరి ఏందనేది మరి తప్పకుండా దీని మీద కార్యాచరణ ఉద్యమం ఉంటుంది. పెడతామని లోపలికి వెళ్తాం, మేడం అంటున్నారు మేము తీసుకోము, మేము వర్క్ లో ఉన్నాం, మాకు వేరే ఉంటాయి కదా, వేరే కేసెస్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలని మాట్లాడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ నన్ను లోపలికి తీసుకెళ్లి ఎవరైతే నాకు న్యాయం చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళపైన రిటర్న్ కేసు పెట్టామని చెప్పేసి ఇట్లా బెదిరిస్తున్నారు మేడం వాళ్ళు లోపలికి తీసుకొని నన్ను. సిఐ గారు ఎస్ఐ మౌనిక మేడం వాళ్ళు జర్నలిస్ట్ మీద నువ్వు ఉల్టా కేసు పెట్టామా? ఉల్టా కేసు పెట్టామా? నేను పెడదాం అనుకుంటున్నాను. జర్నలిస్టుల పైన నేను పెట్టాలనుకోవట్లేదు మేడం, సార్ వాళ్ళ పైన నేను పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కి తిరుగు కాబట్టి 29 days అవుతుంది. 29 days నుంచి ఏ రోజు కూడా వాళ్ళు అంటే జస్ట్ పిటిషన్ తీసుకున్నారు కానీ ఇది ఇట్లా కాల్ లిఫ్ట్ చేసినారు లేదు అనేది నాకు ఏది కూడా చక్కగా రెస్పాన్స్ రాలేదు. తీసుకున్న ఆ రోజు జస్ట్ మాట్లాడినారు అంతే. కానీ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మౌనిక మేడం ఎవరైతే ఎస్ఐ మేడం అయితే ఉన్నారో ఆమె ఇంతవరకు కూడా నాకు ఏం సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను సంతోషంగా నేను ఇందాక సార్ ఎవరైతే ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారో అతని పైన కేసు పెట్టడానికి వెళ్ళాను. వెళ్తే లేదు మేము ఇప్పుడు నేను రాస్తున్నా, ఆల్రెడీ కంప్లైంట్ రాస్తున్నా, మీరు ఏమని ఉంటే తర్వాత చూసుకోండి, ఇక్కడ తీసుకోను అన్నట్లుగా మాట్లాడుతున్నారు మేడం. లేదు చేస్తున్నారు. అంటే ఎవరైతే నాకు న్యాయం జరగాలని చెప్పేసి వచ్చి నిలబడ్డారో సంతోషంగా వాళ్ళపైన, జర్నలిస్టుల పైన రిటర్న్ కేసు పెట్టామని చెప్పేసి నాకు చెప్తున్నారు లోపల. మీరేమని చెప్పారు మరి? నేనేం చెప్పలేదు. నేను ఎందుకు పెడతా మేడం, మీరు చక్కగా నాకు రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టే నేను మీడియాకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. మీరు నాకు సరిగ్గా ఆన్సర్స్ ఇచ్చిండు, కాల్స్ లిఫ్ట్ చేసి ఉంటే నేను ఇదంతా చేయకపోయి ఉండేది కదా అని అంటే మాకు కూడా వేరే పనులు ఉంటాయి కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. లేదు, నేనంత ఉన్న అమ్మాయిని అయితే ఇంతవరకు ఎందుకు తిరుగుతా సార్ నేను అంటున్నారు. ఆ మాట కూడా అంటున్నారు. ఏమో సార్ నాకు తెలిసి అయితే ఇన్ని రోజుల నుంచి 29 days నుంచి కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే మౌనిక మేడం మిస్ అయి ఉన్నారో తను ఏమంటుందంటే వాళ్ళని కూడా తీసుకొచ్చినామమ్మ మాట్లాడుతున్నాం అన్నట్టు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి అమౌంట్ ఇచ్చినారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. షకీర్ అలీ మీద కేసు పెడతారు, ఏ కేసు పెడతారు సార్? ఇప్పుడు ఆ సార్ అయితే ఈ మాదిగోళ్ళ గోల్ అంతా ఏంది నాకు ఇదంతా అన్నట్లుగా కొంచెం మాట్లాడుతున్నారు వల్గర్గా. సో ఇంకా అది కాకుండా నేను న్యాయం కోసం అని వస్తే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన ఇట్లా దౌర్జన్యానికి దిగినారు కాబట్టి నేను సార్ పైన కేసు పెట్టాలని. జర్నలిస్టుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, మౌనిక ఎస్టీ ఏంది దీని గురించి మీకు తెలుసా? ఏమంటారు? అసలు అక్కడ అలాంటి మాటలు అయితే మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా యూజ్ చేయలేదు. నేను అక్కడనే ఉన్నా, సాక్ష్యం నేనే దానికి. అలాంటివి అనకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎట్లా ఈ సమస్య నుండి ఎట్లా బయటపడాలి అన్నట్టు వాళ్ళ కేసు పెట్టి వాళ్ళని ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందులో ఇరికిద్దాం అన్నట్టు చూస్తున్నారు. మీరు కూడా అట్రాసిటీ కేసు అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను పెడదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం సిఐ పైన, 100% కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ రాష్ట్రంలో నడుస్తుందని చెప్పేసి అంటే ఈ దౌర్జన్యమైనటువంటి పోలీసు ఇది రౌడీ పోలీస్ వ్యవహారమే నడుస్తా ఉన్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ నడుస్తా ఉన్నది. లోపలిపోయి గల్లలు పట్టుకుని, కాలర్లు పట్టుకుని, ప్యాంట్లు పట్టుకుని లాక్కపోవడం ఒక జర్నలిస్ట్ అయితే లాక్కపోతే మేము తప్పు చేసినామని చెప్పేసి లోపలికి వచ్చి ఎందుకు సార్ ఈ బాధితురాలకి న్యాయం చేయండి అని చెప్పేసి అంటే గల్లలు పట్టుకుని లాక్కెళ్తావా? సో చూద్దాం. దాని తర్వాత డీజీపీ కంప్లైంట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సిపికి కంప్లైంట్ చేస్తాం, ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముంగట తీసుకెళ్తామో, ఈ సిఐ గారి మీద ఏ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తామో
జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సిఐ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మా పోరాటం అయితే ఆగదు.